దాడికి పాకిస్తాన్ ప్రారంభించేసింది. ఇప్పటికే పలు చోట్ల దాడులకు తెరలేస్తోంది. పూంచ్, రాజౌరి, ఉరి సెక్టార్లో దాడులకు తెరలేపి సుమారుగా 15 మంది సివిలియన్స్ పైన దాడి చేసి మరణించే రకంగా వారి పైన చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఒక భారత ఆర్మీ సంబంధించిన సోల్జర్ కూడా మరణించారు ఈ దుర్ఘటనలో. ఆ తర్వాత ఇండియా నుంచి కూడా అటువైపుగా దాడులు వెళ్ళాయి. ఇండియా కూడా వాటిని తిప్పికొట్టింది. సుమారుగా 15 మంది వరకు మరణించారు. తాజాగా మరొక బిగ్ అప్డేట్ తో ముందుకు వచ్చా నేను. భారత్ పైన పాక్ మరోసారి దాడికి యత్నించింది. పంజాబ్ అమృత్సర్ పైన మిసైల్ దాడికి ప్రయత్నించింది పాకిస్తాన్. అయితే మొదటి నుంచి చెప్తున్నది ఒకటే, భారత్ దగ్గర యాంటీ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. ఒకవేళ కనుక పాకిస్తాన్ అక్కడి నుంచి ప్రారంభిస్తే అంతకంటే ఒక క్షణం ముందే వాటిని తిప్పికొట్టే సామర్థ్యం, వాటిని అక్కడే దాడి చేసే సామర్థ్యం, పాకిస్తాన్ లోనే వాటిని పడేయగల సామర్థ్యం భారత్ దగ్గర ఉంది. అందులో భాగంగానే ఈరోజు పంజాబ్ వైపుగా దూసుకొస్తున్నటువంటి ఆ మిసైల్స్ ని భారత ఆర్మీ తిప్పికొట్టింది. వాటిని అక్కడే పేల్చేసింది. దాదాపుగా సుమారుగా ఆ చిత్రాలు మొత్తం కూడా అక్కడ పడిపోయిన దృశ్యాలని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మిసైల్స్ ఇవే. వీటిని మన అడ్వాన్స్డ్ యాంటీ బాలిస్టిక్ మిసైల్స్ తో మనం తిప్పికొట్టేశాం. అక్కడ ఎటువంటి ప్రాణహాని లేదు. కానీ పాక్ యత్నించినటువంటి ఆ యత్నాన్ని మాత్రం తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. చూసారా? సో పాకిస్తాన్ ముష్కరులు, పాకిస్తాన్ కుక్కలు ఇంకా మన పైన దాడికి ఇంకా తెరలెత్తునే ఉన్నాయి. పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఇంకా ఏ మాత్రం కూడా తగ్గడం లేదు. ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. ఇంకా కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇంకా మన పైన ఏదో రకంగా దాడి చేయాలని ఆలోచనతోనే ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా వారికి సరిపోనట్టుంది. ఆపరేషన్ సింధూర్ కాదు, దానికి మించినటువంటి ఒక ఆపరేషన్ భారత ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఎందుకంటే ఒక సమయం కోసం ఎదురు చూస్తున్నాం. మనకు అక్కడ సివిలియన్స్ టార్గెట్ గా, అక్కడ పాక్ ఆర్మీ మన టార్గెట్ కాదు. మన టార్గెట్ ఉగ్రవాద స్థావరాలు, ఉగ్రవాదులని పెంచి పోషించేటువంటి స్థావరాల లక్ష్యంగా మనం దాడులు చేశాం. చాలా ఫిక్స్డ్ గా, టార్గెటివ్ గా సోర్సెస్ ఉన్నటువంటి పక్క నావిగేషన్ తో మనం టార్గెట్ చేస్తే అటువైపు నుంచి పాకిస్తానీలు మాత్రం ఎవరు చనిపోయినా మాకేం పర్వాలేదు, మేము భారత్ ని దెబ్బ కొట్టాలి, భారత్ లో సివిలియన్స్ లో మేము అలజడి క్రియేట్ చేయాలి, భారత ప్రజల్లో మేము ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని దెబ్బ కొట్టాలని ఒక ఆలోచనలో అటు పాకిస్తాన్ ఉంది. కానీ కనీసం భారత్ వెంట్రుక కూడా పీకలేకపోతోంది. మన అడ్వాన్స్డ్ యాంటీ బాలిస్టిక్ మిసైల్ ద్వారా ఆ మిసైల్స్ ని అడ్డుకునే ప్రయత్నం చేశాం. వాటిని గాల్లోనే పేల్చేశాం. మీరు చూస్తున్నారు దృశ్యాల్లో. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. అమృత్సర్ పైకి పాక్ ప్రయోగించిన మిసైల్, దాన్ని గాల్లోనే పేల్చేశాం. ఇక్కడ కనిపిస్తోంది కదా, అక్కడ అమృత్సర్ పైన పాక్ ప్రయోగించాలని ఆలోచన చేసిన మిసైల్ అది. దాన్ని తిప్పికొట్టేసి యాంటీ బాలిస్టిక్ మిసైల్ ద్వారా దాన్ని తిప్పికొట్టేశాం. పాక్ యొక్క యత్నాలని మనం విఫలం చేశాం. పాక్ యత్నించేటువంటి ఆ ప్రయత్నాన్ని మనం గాల్లోనే పేల్చేశాం. ప్రస్తుతం పాకిస్తాన్ ఇంకా కవిపించడానికి పాల్పడుతోంది. పాకిస్తాన్ ఇంకా ఏదో రకంగా భారత్ పైన దాడి చేసి భారత్ లో మారణ హోమాన్ని సృష్టించాలని ఒక ఆలోచనలో ఉంది. ఇది పాకిస్తాన్ ఉగ్రవాదుల పైన, పాకిస్తాన్ ఆర్మీ పైన ఏదేమైనా కూడా వారంతా కూడా ఉగ్రవాదులే. భారత్ లో ఉన్నటువంటి ప్రజల్ని, మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని దెబ్బతీయాల ఆలోచన, ఇక్కడ సివిలియన్స్ ని హతమార్చిన ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉగ్రవాదుల కింద లెక్కేయాల్సిందే. భారత్ ఏ రోజు కూడా మేము అక్కడ సివిలియన్స్ ని హతమారుస్తామని కానీ పాక్ ఆర్మీని దెబ్బ కొడతామని చెప్పలేదు. కేవలం ఉగ్రవాద స్థావరాలు మాత్రమే మట్టు పెడతాం, ఉగ్రవాద స్థావరాలని అక్కడ అంతు చూస్తాం, ఉగ్రవాదులను మాత్రం లేకుండా చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ చాలా సుస్పష్టంగా చెప్పిన అంశం ఒకటే, ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. ఈ 3 మాటలు చెప్పారు. ఎక్కడున్నా పర్వాలేదు, ఐడెంటిఫై చేస్తాం, ట్రేస్ చేస్తాం, పనిష్ చేస్తాం. ఇంతవరకు మాత్రం మన లక్ష్యంగా ఉంది. సో మన యొక్క ముఖ్య ఉద్దేశం ఉగ్ర స్థావరం పేల్చమే. కానీ పాకిస్తాన్ కుక్కలు ఏం చేస్తున్నాయో తెలుసా? పాకిస్తాన్ కాదని పాకిస్తానులు ఏం చేస్తున్నారు తెలుసా? మన భారత సైన్యం పైన, మన భారత ప్రజల పైన మరోసారి రక్తం చిందించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 3 సెక్టార్లు, పూంచ్, ఉరి, ఆ తర్వాత రాజౌరి, ఈ 3 సెక్టార్లో దాడులకు తెరలేపి సామాన్యమైనటువంటి చిన్న పిల్లల్ని సైతం చూడకుండా అక్కడ దాడులకు తెరలేపి 15 మంది యొక్క రక్తాన్ని కళ్ళకు చూశారు. 15 మంది ఇప్పటికే మరణించారు. ఒక జవాన్ కూడా మరణించారు. అంతకంతకి పాకిస్తాన్ పైన భారత్ దెబ్బ కొట్టింది. 15 మంది ఆర్మీ సోల్జర్స్ ని పాకిస్తాన్ వైపుగా మట్టు పెట్టింది. ఒక తలకి 15 తలలు తెగిపడ్డాయి. భారత ఆర్మీ చేసిన దెబ్బకి 15 పాకిస్తానీలు హతమయ్యారు. సో ప్రస్తుతం అమృత్సర్ లో ఈ మిసైల్ ప్రయోగించేటువంటి ప్రయత్నం చేస్తున్నలో భాగంగా భారత ఆర్మీ తిప్పికొట్టింది యాంటీ బాలిస్టిక్ మిసైళ్లతో. ఆ యొక్క మిసైల్ ని పేల్చేసింది. ఆ శకలాలు ప్రస్తుతం అమృత్సర్ లో గుర్తించారు. సరిహద్దుల వెంబడి రాత్రి నుంచి పాక్ ముమ్మరంగా దాడులు కొనసాగిస్తోంది. మిసైల్స్ తో
అటు పాకిస్తాన్ దాడికి దిగితే యాంటీ బాలిస్టిక్ మిసైల్స్ తో మన వాళ్ళు కూడా ప్రయత్నం చేసి వాటిని గాల్లోనే పేల్చేశారు. ఇక్కడ భయపడాల్సిన అవసరమే లేదు. అదే చెప్తున్న మొదటి నుంచి కూడా మీరు మన భారత ఆర్మీ పైన నమ్మకంగా ఉండండి, మీరు మన భారత ఆర్మీ పైన గౌరవంగా ఉండండి, మన భారత ఆర్మీ పైన పూర్తి స్థాయిలో భరోసాగా ఉండండి. ఎందుకంటే మన భారత ఆర్మీ దగ్గర అటువంటి శక్తి సామర్థ్యాలు స్థైర్యాలు ఉన్నాయి. మీరు గమనిస్తే కనుక మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో కూడా చాలా పక్కాగా వ్యూహాత్మకంగా లేటెస్ట్ టెక్నాలజీని ప్రెసిషన్ వెపన్స్ ని యూజ్ చేసి పక్కాగా సోర్సెస్ పైన టార్గెట్ చేసుకుంటాం. కానీ ఒక్క దగ్గర కూడా టార్గెట్ మిస్ అవ్వలేదు. మనం 9 స్థావరాలు ఎంచుకుంటే 9 స్థావరాలు లేకుండా చేశాం. మొహమ్మద్ సంబంధించినటువంటి హిజాబుల్ ముజాహిద్దీన్, జైష్ మొహమ్మద్, లష్కర్ తోయిబా ఈ 3 ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ని చిత్తుగా అక్కడ పూర్తిగా చిత్తుగా ఓడించేసాం, వారిని హతమార్చాం. 200 మందికి పైగా ఉగ్రవాదులని హతమార్చాం. అయితే దానికి రిటలియేషన్ లో భాగంగానే, దానికి ప్రతిదాడిలో భాగంగానే, దానికి రియాక్షన్ లో భాగంగానే ఈ రకంగా పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఒకసారి ఆ దృశ్యాలు మీరు చూడండి. ఆ దృశ్యాల్లో మీకు కనిపిస్తోంది కదా ఆ మిసైల్స్ అన్ని కూడా మీరు ఆ చిత్రాలను చూడండి. మిసైల్కి సంబంధించినటువంటి భాగాలని అక్కడ కింద పడిపోయాయి. సో యాంటీ బాలిస్టిక్ మిసైల్స్ తో ఒక్కసారిగా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయడంలో భాగంగా ఇక్కడ చూడండి ఈ దృశ్యాల్లో కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా మిసైల్ తాలూకు సంబంధించి ఐరన్ మెటల్ అంతా కూడా. సో దీంట్లోనే ఆ మందుగుండు సామాగ్రిని నింపేసి వీటిని మనపై ప్రయోగించాలని ఒక దురాలోచనతో పాకిస్తాన్ అమృత్సర్ లాంటి ప్రాంతాల్లో ప్రయోగించింది. దీన్ని తిప్పికొట్టాం. సో ఈ చిత్రాలన్నీ కూడా ప్రస్తుతం అమృత్సర్లో పడి ఉన్నాయి. ఇక్కడ చూడండి మన భారత ఆర్మీ ఆ చిత్రాలను చూస్తోంది. ఇవన్నీ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన మిసైల్స్. ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఆ మిసైల్ సంబంధించిన శిథిలాలు చిన్న చిన్న విడిభాగాలుగా విడిపోయి అక్కడక్కడ కొన్ని చోట్ల పడి ఉన్నాయి. దీన్ని మన భారత ఆర్మీ మొత్తం కూడా పరిశీలిస్తోంది. ఇది పక్కాగా పాకిస్తాన్ నుంచి వచ్చింది. ఇక్కడ చూడండి P15E అనేటువంటి సింబల్ ఉంది. ఇది పక్కాగా పాకిస్తాన్ నుంచి వచ్చిందనేది మన భారత ఆర్మీ నిర్ధారించింది. ఆ మిసైల్ ని తిప్పికొట్టి అక్కడ శిథిలాలను పడిపోయింటే వాటిని పరీక్షిస్తోంది. ప్రస్తుతానికైతే దానంతా కూడా ప్రస్తుతం కొంత హైలైట్ జారీ చేశారు. ఏదేమైనా భారతీయులు భయపడాల్సిన అవసరమే లేదు. ఒకసారి పూంచ్, రాజౌరి, ఆ తర్వాత ఉరీ సెక్టార్లో ఇటువంటి విధంగానే దాడులు జరిగితే ఒకే కుటుంబానికి సంబంధించిన సుమారుగా 15 మంది చాలా తీవ్రంగా గాయాల పాలైపోయి మరణిస్తే అక్కడ ఆ ఇంటి యజమాని పెద్ద ఆయన సుమారుగా 60-70 సంవత్సరాల వయసు ఉంటాయి ముసలాయన. ఆయన మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా, మేము ఇటువంటి ఆటలిక సహించము, ఈ దెబ్బతో పాకిస్తాన్ మనమో తేలిపోవాల్సిందే, ఈ దెబ్బతో పాకిస్తాన్ అంతా చూడాల్సిందే. అటువంటి సిచ్యువేషన్ లో ఏ మాత్రం కూడా మనం భయపడాల్సిన పని లేదు. మేము భారత ఆర్మీకి సహకరిస్తాం. ఇటువంటి చర్యలు ఊరుకూరికే చూస్తూ ఊరుకోలేం. కాబట్టి నేను భారత ఆర్మీ వెంట ఉన్నా. నా కుటుంబం ఈరోజు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, నా ఇల్లు ధ్వంసమైనా పర్వాలేదు, నా కుటుంబంలో ఇకపైన ఎవరు కూడా ఈ రకంగా ఇబ్బంది పడకూడదు, మరణించకూడదు అంటే ఆ పాకిస్తాన్ ముష్కర్లా అంతు చూడాల్సిందే. నేను భారత ఆర్మీ వైపుగానే ఉన్నాను, చాలా ధైర్యంగా ఉన్నానంటూ ఒక పెద్ద ఆయన రొమ్ము విరిచి నిలబడ్డాడు. ఇది కదా భారతీయుల యొక్క ఆత్మస్థైర్యం, ధైర్యం అంటే. కనీసం భారతీయులను టచ్ కూడా చేయలేకపోతున్నారు. భారతీయుల యొక్క ధైర్యాన్ని స్థైర్యం కనీసం మీరు టచ్ కూడా చేయలేకపోతున్నారు. మీరా భారత్ పైన ఇంకా దాడులకు తెరలేపేది. ఇంకా ఇటువంటి దాడులకి పాకిస్తాన్ సంసిద్ధంగా ఉంది. ఇంకా దాడులు చేయొచ్చు. సో ప్రస్తుతానికైతే పంజాబ్ అమృత్సర్ ప్రాంతంలో పాక్ మిసైల్స్ దాడిని భారత ఆర్మీ తిప్పికొట్టింది. వాటిని గాల్లోనే పేల్చేసి యాంటీ బాలిస్టిక్ మిసైల్ ద్వారా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, పంజాబ్ అమృత్సర్ లాంటి ప్రాంతాల్లో పాక్ మిసైల్స్ తో దాడి చేసిన క్రమంలో భారత ఆర్మీ వాటిని తిప్పికొట్టింది. వాటిని చెల్లాచెదురు చేసిన చిత్రాలను ప్రస్తుతం భారత ఆర్మీ పరిశీలిస్తోంది. పక్కాగా పాకిస్తాన్ మరోసారి ఇంకా ఏదో చేయాలనుకునే దురాలోచనతో ముందుకు వస్తుంది. దీన్ని ఎలా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ఇంకా పాకిస్తాన్కి సరిపోనట్టుగా ఉంది. ఇంతకు మించి ఒక బిగ్గెస్ట్ సినిమానే త్వరలో చూడబోతున్నాం. భారత ప్రభుత్వం కూడా సంయమనంతో ఉంది, సమయం కోసం ఎదురు చూస్తుంది, జరగబోతోంది. కానీ అంతకంటే ముందు ఈ ప్రయోగాన్ని వీళ్ళ యొక్క ఇంకా దురాలోచన ఎలా చూడాలి, ప్రస్తుతం పంజాబ్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఎగ్జాక్ట్లీ, తప్పు మీద తప్పు చేసి దాదాపు 100 తప్పులు అయిన తర్వాత శిశుపాలుడు ఎట్లా నరకబడిందో అట్లా పరిస్థితి పాకిస్తాన్కు ప్రస్తుతం పట్టేటువంటి గతి ఏర్పడుతుంది. ఆపరేషన్ సింధూర్ పేరిట ఆల్రెడీ ఉగ్రవాద శిబిరాలపైన టార్గెట్ చేశారు. దాదాపు పాకిస్తాన్ ఇండియా బార్డర్లకు సంబంధించి 100 కిలోమీటర్లు లోపలికి చర్చకెళ్ళి మన ఆర్మీ వాళ్ళపైన అటాక్ చేసింది, ఎయిర్ స్ట్రైక్ చేసింది. చాలా సేఫెస్ట్గా టార్గెట్లు కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చింది. కేవలం మేజర్ టార్గెట్లే కాదు, 9 టార్గెట్లలో మళ్ళా మైక్రో టార్గెట్లు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మేజర్ టార్గెట్తో పాటు మిగతా టెంట్లు, మిగతా గుంపులుగా ఉన్నటువంటి వాళ్ళు, మిగతా ట్రైనింగ్ సెంటర్లు, వాటిని కూడా మైక్రో లెవెల్లో ఉన్నటువంటి వాటిని కూడా టార్గెట్ చేసి చాలా సేఫ్టీగా ఎయిర్ స్ట్రైక్ చేసి రిటర్న్ వచ్చారు చాలా సేఫ్గా. దాంట్లో
ఎలాంటి ప్రాబ్లం లేదు. దాని తర్వాత కడుపుబ్బరం అయింది పాకిస్తాన్కి, ఇబ్బంది పడుతూ మొత్తం పూంచ్ తర్వాత ఇలాంటి ప్రాంతాల్లో బార్డర్ ఏరియాలో అటాక్ చేస్తూ ఉన్నారు. యాంటీ రాడార్ సిస్టమ్, యాంటీ మిజైల్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆర్మీ అధికారులు. ఇప్పటికే మిగతా అక్కడ ఉన్నటువంటి వారిని సేఫెస్ట్ ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ టెర్రరిస్టులు కొద్దిమంది ఇంకా సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నారు. వారిని ఐడెంటిఫై చేసేటువంటి దాంట్లో భాగంగా భారత్ పనిచేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తీసుకుంటుంది. ఆల్రెడీ మనకు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, స్లీపర్గా అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. త్వరలోనే వారిపైన కూడా భారత్ అటాక్ చేయబోతా ఉంది. కానీ పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసేటువంటి విధంగా ప్రతిసారి గతంలో చూసాం, పదే పదే కాల్పులు చేయడము, ఇలా ఉగ్రవాద దాడులు చేయడము, తర్వాత పూంచ్ సెక్టార్కి సంబంధించినటువంటి ప్రాంతంలో నిన్న కాల్పులు చేయడం, కొద్దిమంది పేద ప్రజలపైన మిజైల్స్ షెల్స్ వారిపైన వేయనటువంటి సిచ్యువేషన్. ఈరోజు మళ్ళీ అమృత్సర్లో పంజాబ్లో మళ్ళీ అటాక్ చేసినటువంటి పరిస్థితి. మన యాంటీ రాడార్ సిస్టమ్ పేల్చివేసింది, ఆర్మీ అధికారులు గుర్తించారు. కానీ ఇదంతా జరుగుతున్న తీరుతో పాకిస్తాన్ బుద్ధి మరొకసారి బయటపడతా ఉంది. మనం చూసాం ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగినటువంటి అటాక్లో ఉగ్రవాదులు చనిపోయారు, ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయని పాకిస్తాన్ ఇంతవరకు ధృవీకరించకుండా మసూద్ అజార్ వాడు చాలా స్పష్టంగా ధృవీకరించాడు, నా కుటుంబ సభ్యులు చనిపోయారు అనేటువంటిది ఒక లేఖ విడుదల చేశారు. మళ్ళీ టార్గెట్గా లేఖ విడుదల చేశారు. సో ప్రపంచానికి తెలిసిపోయింది అక్కడ ఉగ్రవాద శిబిరాలపైన మాత్రమే భారత్ టార్గెట్ చేసింది, సివిలియన్ పైన ఎక్కడ టార్గెట్ చేయలేదు అనేటువంటిది. కానీ పాకిస్తాన్ సివిలియన్ని టార్గెట్ చేసుకుంటూ దాడులు చేస్తూ ముందుకు పోతా ఉంది. కాబట్టి త్వరలోనే బుద్ధి చెప్పేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బార్డర్ ఏరియాలో అలర్ట్ అయ్యారు. సేఫెస్ట్ ఏరియాకి అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల్ని తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఆర్మీ సంబంధించినటువంటి రాడార్ అమృత్సర్ ప్రాంతంలో ఎన్ని మిసైల్స్ ప్రయోగం చేసింది పాకిస్తాన్? ఆ మిసైల్స్ ని తిప్పికొట్టే క్రమంలో భారత ఆర్మీ ఎటువంటి చర్యలు తీసుకుంది? అంటే రాడార్ సిస్టమ్ ఉంది, యాంటీబాలిస్టిక్ మిసైల్ మన దగ్గర ఉన్నాయి, చాలా పక్కా టెక్నాలజీ మనం వినియోగిస్తున్నాం. భారత అమ్ముల పొదులో ఉన్నటువంటి అన్ని రకాల టెక్నాలజీని బయటికి తీసాం, అన్ని రకాల టెక్నాలజీని ప్రస్తుతం పాకిస్తాన్ పైన ఉపయోగించబోతున్నాం. కానీ ఎన్ని మిసైల్ ప్రయోగం జరిగింది? ఆ మిసైల్ని కౌంటర్ అటాక్ ఇచ్చే ప్రయత్నంలో భారత ఆర్మీ ఎటువంటి ముమ్మర ప్రయత్నాలు చేసింది? ఏమైనా సామాన్యమైన సివిలియన్స్ ఇబ్బంది పడ్డారు అక్కడ? యాంటీ మిజైల్ సిస్టమ్ ఉంది. యాంటీ మిజైల్ సిస్టమ్ ద్వారా ఆల్రెడీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు, వాటిని నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అమృత్సర్లో మిజైల్ పైన పాకిస్తాన్ నుంచి ప్రయోగం చేసినటువంటి మిజైల్ పైన అటాక్ చేసి నేల కూల్చారు, ధృవీకరించారు అది పాకిస్తాన్ అనేటువంటిది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ వారి బుద్ధి మారుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్, వాళ్ళ బుద్ధి ఎలాంటి వక్ర బుద్ధి ఉందో సివిలియన్స్ టార్గెట్గా, సివిలియన్కి సంబంధించినటువంటి ఇళ్లను వాళ్ళ ప్రాంతాలని టార్గెట్గా చేసుకున్నటువంటి పరిస్థితి. భారత్ ఇంతవరకు ఎక్కడ కూడా పాకిస్తాన్ సివిలియన్ని టార్గెట్ చేయలేదు, కేవలం ఉగ్రవాద శిబిరాలను. ఇది పదే పదే భారత్ రిపీట్ చేసి చెప్పడం జరిగింది. ప్రపంచ దేశాలకు ఎవరితో సన్నిహితంగా ఉన్నామో వారందరితో ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. పలు సందర్భాల్లో ఫోన్ల రూపంలో, వీడియో కాన్ఫరెన్స్ రూపంలో వారందరికీ వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది, దాడికి ముందు దాడి తర్వాత కూడా. కానీ పాకిస్తాన్ అలా చేయట్లేదు, సివిలియన్ని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వస్తుంది. దీనికి కూడా తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ .2 మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయిపోతూ ఉంది. ఈసారి చేయబోయేటువంటి అటాక్తో పాకిస్తాన్ చాలా నివ్వెరపోయే పరిస్థితి ఉంటుంది అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆర్మీ అధికారులే పిక్చర్ అవి బాకీ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఎక్కడ లీక్ ఇవ్వట్లేదు, చేయాల్సిన పని సైలెంట్గా చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. May 7th రోజు కూడా అర్ధరాత్రి తర్వాత అటాక్ జరిగింది, ఎవరు ఊహించలేదు. ఈరోజు మళ్ళీ అర్ధరాత్రి అటాక్ జరుగుతుంది అనుకున్నారు 8వ తారీఖు రోజు, కానీ బ్రేక్ ఇచ్చారు. ఇదంతా కాస్త వ్యూహాత్మకంగా భారత్ ముందుకు వెళ్తూ ఉంది. భారత్ అటాక్ చేయబోయేటువంటి సిచ్యువేషన్ని పాక్ గెస్ చేయలేదు, అలాంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న చూసాం లాహోర్లో నిద్రపోలేదు, పాకిస్తాన్కి సంబంధించిన వారంతా కూడా దాడులు జరగబోతున్నాయనేటువంటి పాకిస్తాన్ ఆర్మీ సైరన్ చేసడంతో ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇవన్నిటిని కూడా గమనిస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి మిజైల్ అటాక్ని నేలకూల్చారు మిజైల్ని. త్వరలోనే దానికి సమాధానం ఉండే అవకాశం ఉంది, దీటైన సమాధానం భారత్ నుంచి. రైట్ మధు. సో పంజాబ్ అమృత్సర్ ప్రాంతంలో అటు పాక్ వైపు నుంచి వచ్చిన కొన్ని మిసైల్స్ సంబంధించి తిప్పికొట్టే ప్రయత్నం భారత ఆర్మీ చేసింది. ఆ శకలాలను కూడా కింద పడిపోయి ఉన్నాయి. అయితే ఇదంతా కూడా దొంగ దెబ్బ అని కూడా మనం చెప్పొచ్చు. కుక్కతో ఒక వంకరణ చందంగా పాకిస్తాన్ వక్రబుద్ధి ఇంకా మారడం లేదు. ఆపరేషన్ సింధూర్ పేరుతో మొసలి కన్నీరు కార్చారు. ఏకంగా ప్రధాని సైతం ఉగ్రవాదుల యొక్క మృతదేహాల వద్దకు వెళ్ళిపోయి ప్రార్థనలు చేశారు. వారిపైన పాకిస్తాన్ జాతీయ జెండా కప్పి వారందరికీ నివాళులు అర్పించారు. అంటే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నామని చాలా పక్కాగా ప్రపంచ దేశాలకు అర్థమయ్యే విధంగా పాకిస్తాన్ ప్రధాని చెప్పుకొచ్చారు. ఇక్కడ కనిపించేది పాకిస్తాన్ ప్రధాని కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదుల ప్రతినిధిగా ఆయన మాట్లాడుతూ నిన్న పార్లమెంట్ వేదికగానే పచ్చి అబద్ధాలు చెప్పుకొచ్చాడు. పార్లమెంట్ వేదికగా భారత ఫైటర్ జెట్స్ మేము కూల్ చేశాం, డ్రోన్ పేల్ చేస్తామంటూ కూడా పచ్చి అబద్ధాలు చెప్పుకొచ్చాడు. ఈ రోజు లాహోర్ లాంటి ప్రాంతాల్లో, కరాచీ, సియాల్కోట్ లాంటి ప్రాంతాల్లో కూడా
అక్కడ కొన్ని చోట్ల బాంబులు పడితే కూడా అది భారత్ పనే, భారతే కావాలని సివిలియన్స్ టార్గెట్ గా దాడులు చేస్తుందనేటువంటి ఒక దొంగ మాటని, అబద్ధపు మాటని ప్రచారం చేస్తోంది పాక్ ఆర్మీ. సరేనా, ముసలిఖాన్ నీరు కాచిన అసీం మునీర్, ఆ తర్వాత పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదే. మొన్నటి వరకు మొన్న ఈ కుక్కలు ఎక్కడ కనిపించడం లేదే. మొన్నటి వరకు మాట్లాడే పాకిస్తాన్ పాపిస్టి కుక్కలు ఎక్కడ మరి మాట్లాడడం లేదే, బయటకు రావడం లేదే. ఆపరేషన్ సింధూర్ తో వారికి సరిపోయింది అనుకున్నాం, కానీ ఆపరేషన్ సింధూర్ కాదు, ఆపరేషన్ సింధూర్ 2.0. ఇలా ఎన్ని జరిగినా కూడా పాకిస్తాన్ వక్రబుద్ధి మారదు. పాకిస్తాన్ ని మార్చాలి అంటే అది కేవలం భారత్ వల్లే అవుతుంది, టెర్రరిజాన్ని అంతం చేయడం అంటే భారత్ వల్లే అవుతుందని చెప్పి వివిధ దేశాలు మొత్తం కూడా భారత్ కి మద్దతుగా నిలుస్తున్నాయి. అమెరికా లాంటి దేశం కానివ్వండి, రష్యా, ఇజ్రాయెల్, ఇరాన్, సౌదీ, బ్రిటన్, ఇలా చాలా దేశాలు కూడా మనకు మద్దతుగా నిలబడుతున్నాయి. భారతదేశానికి అండగా ఉంటామని చెప్తున్నాయి. టెర్రరిజాన్ని అంతమొందించేంత వరకు మేము భారత్ ఎట్టి పరిస్థితుల్లో వదలమని చెప్పి అజిత్ దోవల్ భారత భద్రతా సలహాదారుడుగా కూడా ఉన్నాడు. ఆయన చెప్తున్నారు. విదేశీ అధికారులతో మాట్లాడారైనా చాలా సుస్పష్టంగా చెప్పారు, ఉగ్రవాదం ఎక్కడున్నా అణచివేస్తామని చెప్పారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తాం తెలుసా, ఉగ్రవాదులు మన టార్గెట్ అయితే మన సివిలియన్స్ ని టార్గెట్ గా ఈ బాంబు దాడులకు తెరలేపుతోంది. పూంచ్, రాజౌరి, ఆ తర్వాత ఉర్వీ సెక్టార్ లో దాడులకు తెరలేపి సుమారుగా 15 మంది హతమార్చింది. ఇక్కడ అమృత్సర్ లో అటువంటి ప్రయత్నం చేయగానే అమృత్సర్ లో ఉన్నటువంటి ఈ ప్రయత్నాన్ని మాత్రం భారత్ తిప్పికొట్టింది. భారత ఆర్మీ యాంటీ బాలిస్టిక్ మిసైళ్లతో వాటిని పేల్ చేసింది గాల్లోనే. ఆ శకలాలు కింద పడిపోయే ప్రస్తుతం ఆ శకలాలని భారత ఆర్మీ స్వాధీనపరుచుకుంది. వాటిపైన ఏం జరిగింది, ఎటువంటి శకలాలు, ఇవన్నీ కూడా వీటిలో ఎటువంటి సామాగ్రిని ఉపయోగిస్తున్నారు, వీటి రేంజ్ ఎంత, వీటి యొక్క సామర్థ్యం ఏంటనే వాటి ప్రస్తుతానిపైన దానిపైన బహుశా రీసెర్చ్ కూడా కొనసాగే అవకాశం ఉంది. ఏమైనా కూడా ఇది కదా భారత్ దెబ్బ అంటే అబ్బా అనిపించేలా పాకిస్తాన్ ని చుక్కలు చూపించాం. ప్రస్తుతం కకావికలమైపోయింది పాకిస్తాన్. ఒక్కసారిగా కనీసం రాత్రులు నిద్ర పట్టక పిచ్చు కుక్కలాగా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఒక్క దెబ్బతో, ఒక టీజర్ తోనే పిచ్చు కుక్కలాగా రాత్రంతా నిద్ర పట్టకుండా తిరుగుతున్నారు. రాత్రంతా రోడ్ల పైన మీరంతా కనబడుతున్నారంటే ఆపరేషన్ సింధూర్ 2.0 గనక తెర మీదకి వస్తే మీకు అబ్బ కనిపించాల్సిందే. ఈ పాపిస్టి కుక్కలకి చుక్కలు కనబడాల్సిందే. సో ఇంకా కూడా పాకిస్తాన్ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే అవకాశం కూడా ఉంది. సో మరొకసారి మీకు అలర్ట్ చేస్తున్నా, ఆర్టీవీ తరఫున పదే మిమ్మల్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. సో పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలని మనం మట్టు పెడుతున్నాం, పాకిస్తాన్ ఆర్మీని లాక్ చేస్తున్నాం, పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు బంకర్లోకి వెళ్ళి దాక్కుంటున్నారు, పాక్ ఆర్మీ చీఫ్ కూడా దాక్కున్నాడనే కుటుంబం కూడా పరారైపోయింది. ఈ నేపథ్యంలోనే స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు చాలా వరకు కూడా యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. మన మధ్యలోనే ఉంటూ, మన తిండి తింటూ, మన దగ్గర నీరు తాగుతూ పాకిస్తాన్ పాట పాడే కొంతమంది దుర్మార్గులు, దుస్తులు కూడా ఇంకా మన మధ్య ఉంటారు. కాబట్టి ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ సబ్ కాంటినెంట్. ఎన్ని రకాల మతాల వాళ్ళు, ఎన్ని రకాల ఆచార పద్ధతులు, ఎన్ని రకాల సంస్కృతులు ఉన్నాయో చూసారు కదా. అందరికీ కూడా ఒక ఆశ్రయం ఇచ్చేటువంటి భారత్ లాంటి ఒక దేశం ఎక్కడ కూడా ప్రపంచ దేశాలు లేదు. సో అటువంటి సిచ్యువేషన్లో మన దగ్గర కూడా స్లీపర్ సెల్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటిని గుర్తించండి. నా వంతుగా ఒక భారతీయ పౌరుడిగా, భారతీయ యువకుడిగా నేను కూడా కర్తవ్యం నిర్వర్తిస్తాను. నాకెవరిన గనక అనుమానం వస్తే, ఇంకెవరైనా పాకిస్తాన్ ఉద్దేశించి పాకిస్తాన్ పాట గనక పాడితే నేను పోలీసులకు సమాచారం ఇస్తాను. మీరు కూడా ప్రయత్నం చేయండి, స్లీపర్ సెల్స్ ని కూడా డెఫినెట్గా పట్టుకోవాల్సి. లేదంటే ఇటువంటి వారే మన పక్షాన, మన దగ్గరే ఉంటూ మన పక్షాన మాట్లాడుతున్నట్టుగా ప్రవర్తిస్తూ మన మధ్యలోనే ఒక మారణ హోమాన్ని క్రియేట్ చేయవచ్చు, పలు రకాల దాడులకు కూడా తెరలేపొచ్చు. సో అటువంటి వారు గుర్తించండి, డెఫినెట్గా పోలీసులకు సమాచారం అందించండి. Gokulam Signature Jewels,